ఒక 40 సంవత్సరాల క్రితం 45 సంవత్సరాల క్రితం ఒక గలం వినిపించింది పెద్దలు వంగపండు ప్రసాదరావు గారు. ఏం పిల్లడో ఎల్లమొస్తావా అంటూ నక్సలబరి ఉద్యమానికి నాంది పలికితే ఆ నక్సలబరి ఉద్యమానికి నాంది పలికిన వంగపండు గారు ప్రసాదరావు గారి పాటగానే ఉంది. ప్రజల ఆకలితోటి అలమతించే పరిస్థితికి ఈ పాలకులు దిగజార్చారు అంటే మీలాంటి విజన్ కలిగిన నాయకులు ఈ రోజు వరకు ప్రశ్నించలేకపోబట్టే అన్ని సంపదలు ఉన్నా 3 పంటలు పండగల భూములున్నా నాగావలి నీరుండి కూడా నాటులేని బతుకని మా వంగపండు గారు గొంతు చించుకున్న తోటపల్లి తోసేసిన గట్టును చూడు పిల్లడు ఉత్తరాంధ్రని నరికిన చెట్లే నవ్వుతున్నాయటని వ్యంగ్యంగా అస్త్రం చందించిన పట్టించుకోకుండా విజన్ 2020 అని హైదరాబాద్ ని చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ చేశారని హైదరాబాద్ ప్రజలు పండగ చేస్తూ ఉంటే ఒక 420 సీఎంని మా ఉత్తరాంధ్రకు పంపించి వైను మైను శాండు ల్యాండ్ మాఫియాలు నడిపి దోపిడీ చేస్తున్నారన్న వీళ్ళ నుంచి కాపాడడానికి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు జరగకుండా చూడడానికి ఇందాక మీకు ఇచ్చిన భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని ఫలాలను ఉత్తరాంధ్రకి అందించడం కోసం మీతో జనసేన సైనికులు వీర మహిళలు మరి ముఖ్యంగా ఆపదలో ఉన్న టీడీపీని ఆదుకోవడానికి ముందు వెనక ఆలోచించకుండా ఆపదలో ఉన్నానంటే సాయం చేయడానికి నేనున్నానంటూ తెగబడి ఎగబడి వచ్చిన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మాటిస్తున్నాం. పార్వతీపురానికి జరిగిన అన్యాయాన్ని అక్రమాన్ని ప్రతిదీ బయటకు తీసి మీ రెడ్ బుక్ లో రాయండి అన్న. పార్వతీపురంలో చెరువులు మాయమైపోయాయంట, చెరువులు కనబడలేదంట, గవర్నమెంట్ భూములు కనబడలేదంట. అయ్యా మాకు తెలిసి నేను గ్రాడ్యుయేట్ ని పీజీ చదువుకున్నాను, ఉత్తరాంధ్ర పోరాటం చేశాను. ఒక ఇల్లు పట్టా కావాలంటే ఎంఆర్ఓనో ఆర్ఈనో సంతకం పెట్టాలి, కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఎమ్మెల్యే సంతకం పెట్టి పట్టా ఇస్తున్నాడంట. రే సన్నాసులారా, గజెట్ ఆఫీసర్కి ఎమ్మెల్యేకి తేడాలు తెలియరా మీకు? మీ సంతకం సంకనాగడానికి పనికిరాదు 5 సంవత్సరాల తర్వాత. గుర్తు పెట్టుకోండి, ఏదైతే సంతకాలు పెట్టి ఇచ్చారో ఆ సంతకాలన్నీ కూడా చిరిగిపోతాయి. మరి ముఖ్యంగా 4 సంవత్సరాల క్రితం ఒక మంచి రిక్రూట్మెంట్ జరిగింది. పార్వతీపురానికి అవినీతి పరులైన రెవెన్యూ ఆఫీసర్ని పోలీస్ డిపార్ట్మెంట్ని నియమించుకొని రాష్ట్రంలోనే ఎక్కడా జరగనంత దోపిడీ ఒక పార్వతీపురంలోనే జరిగిందన్నా. అన్నా నీతి నిజాయితీ మన దగ్గర ఉంది, కానీ ఓటుకి 10,000 20,000 30,000 ఇచ్చి కొనడానికి అంత డబ్బు కూడబెట్టుకుని ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఓటుకి అమ్ముడిపోయే ప్రాంతంలో పుట్టలేదన్నా. మా బ్రతుకుల కోసం, మా బహుజన బతుకుల కోసం, వెనుకబడ్డ పార్వతీపురాన్ని డెవలప్మెంట్ చేయడం కోసం లోకేష్ గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, ఐడియాలజీ కలిగిన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకెళ్ళడానికి మేమందరం ఇక్కడ కదలే వచ్చాం. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని స్తుతివనం కట్టడానికి పెద్దలు గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో 100 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తే ఈ సన్నాసి కేవలం 16 ఎకరాల్లోనే అంబేద్కర్ విగ్రహం పెట్టి 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే 200 కోట్ల రూపాయలు అంబేద్కర్ గారి పేరు నొక్కేసే పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో. ఇంకొకటి ఏంటంటే 54 కార్పొరేషన్లు పెట్టి ఏ కార్పొరేషన్లోనూ కూడా ఎస్సీల్ని ఎస్టీల్ని బీసీల్ని దారుణంగా మోసం చేసి చైర్మన్లు పెట్టి వాళ్ళకి చైర్లు లేకన్నా చేసేసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఉంది. మీ అందరూ తెలుసుకోవాలి. కాబట్టి మా భూములు ఏవైతే డీపట్టా భూములు ఉన్నాయో ఆ భూములు తీసుకొని అధిక రేట్లకి ఇక్కడ ఎమ్మెల్యే అమ్ముకొని, అదే గవర్నమెంట్ అమ్ముకొని, ఆ పట్టాలు కూడా వాళ్ళు సంతకం చేసిన తర్వాత తీసుకొని వాటితో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి నవశకమని పేరు పెడితే సన్నాసులారా మాకు అర్థమవుతా అనుకుంటున్నారా?
అయ్యా ఈ ట్రైబల్ బెల్ట్ ఏదైతే ఉందో సప్లాన్ నిధులతో మా ఎస్టీల కాలనీలో మరి భవనాలు కట్టుకున్నాం, రోడ్లు వేసుకున్నాం, అద్భుతంగా మేము కార్లు కొనుక్కున్నాం, స్కూటర్లు కొనుక్కున్నాం, ఎన్నెన్నో లోన్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో. 30,000 కోట్ల రూపాయలు అడ్డదారిగా దొబ్బేసి ఒక్క అంబేద్కర్ విగ్రహం పెడితే చూస్తూ ఊరుకుంటారనుకుంటున్నారా? ఈ ప్రాంతం ఎస్సీ ఎస్టీ ప్రజలు చూస్తూ ఊరుకోరు. జగన్మోహన్ రెడ్డి అదే అమరావతిలో 6 అడుగులు గొయ్యి తీసి నిన్ను నీ పార్టీని కప్పెట్టడానికి మన్యం ప్రాంతం నుంచి విప్లవాల పురుటిగడ్డ పార్వతీపురం మన్యం గడ్డ నుంచి మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి, నీ ముడుపుల పాయ, నీ పార్టీ పుట్టిక అవినీతి, నీ పాలన అవినీతి. అందుకనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అంటావు, కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ నువ్వు కాదని స్వయంగా నీ చెల్లిలే గొంతుకించుకొని చెప్తూ ఉంది. ఎంతకన్నా నీచమైన సంస్కృతి ఇంకేమైనా ఉందా జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నావు. కాబట్టి మా భూములనే తీసుకుంటివి, నవశకమంటూ పేరు పెడితివి, సప్లాను నిధులనే దోచుకుంటివి, అమ్మఒడుకు మళ్ళించి వేస్తివి. నువ్వు మాయలోడివి జగను, నువ్వు మాట తప్పావు జగను, నీకు పోయే కాలం జగను, 2 నెలలు ఉందిరా జగను, పోవాలి జగను, నువ్వు పోతావురు జగను, పోవాలి రే జగను, దిగిపోతావురు జగను, పోవాలి రే జగను. మరి ఎవరు రావాలిరా బాబు, వచ్చి అలారిర బాబు, రావాలిర పవను, వచ్చి అలారిర పవను. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పార్వతీపురం గడ్డ నుంచి చెప్తున్నా లోకేష్ అన్నకి ఈ నియోజకవర్గాన్ని గిఫ్ట్ గా ఇవ్వడానికి జనసేన టీడీపీ కార్యకర్తలు నిరంతరం పనిచేసి మీకు అందివ్వడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటూ ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మన్యం ప్రాంత ప్రజలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.